నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఎవరైతే మా వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు, లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్న వీడియో కింద ఏ మ్యాటర్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీకు మళ్ళీ నేను రివర్స్ మెసేజ్ చేస్తాను. అయితే నేను చెప్పబోయే వీడియో పిఎం కిసాన్ అప్డేట్. స్వయంగా మన నరేంద్ర మోడీ గారు చెప్పిండు. విధి విధాలు ఏ విధంగా పొందవచ్చో 18వ విడతతో కలిపి 19వ విడత 2 విడతలు మొత్తం 4,000 రూపాయలు మనకు ఎలా పొందవచ్చో పూర్తి మ్యాటర్ అప్డేట్ ఇచ్చారు. ఎలా పొందవచ్చు, ఇదానికి ఏమేం కావాలి, ఏం కథ, అరుగులు ఎవరైతే ఉన్నారో అందరికీ, మనకు కౌలు చేసే భూమి వాళ్ళకు కూడా, రైతులకు, పట్టదారులకు, రైతులకు, కూలీలకు అందరికీ పిఎం కిసాన్ పొందవచ్చు. మన మూడోసారి చెప్పిండు. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ వీడియో లాస్ట్ కలుసుకుందాము. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. 19వ విడత పిఎం కిసాన్ సాగు చేసే భూములకి మాత్రమే రైతు పిఎం కిసాను. అయితే ఇది ఏంటంటే శుభవార్త. పిఎం కిసాన్ రైతులకు అదిరే శుభవార్త. ముందుగానే ప్రభుత్వం కీలక ప్రకటన. రైతులకు గుడ్ న్యూస్. ఎట్టని అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిఎం కిసాన్ కోసం మనం ఖచ్చితంగా మన నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ డబ్బులు ఎలా ఇవ్వబోతున్నారో వీడియో లాస్ట్ వరకు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే మ్యాటర్ మొత్తం చదువుతా మీకు. ప్రభుత్వాలు రైతులకు ఊరట కలిగే నిర్ణయాలు తీసుకుంటూ ముందుగా వెళ్తున్నాయి. ఇప్పటికే పలు రకాల పథకాలు అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా అన్నదాతలకు పలు రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. చూసిర్రా ఊళ్ళో మన పిఎం కిసాన్, మన మోడీ సారు మన కోసము ఈ పత్రము పిఎం కిసాన్ ఈకేవైసీ 18వ విడత ఎవరికి రాదో 19వ విడత కలిపి 4,000 రూపాయలు జమ కాబోతున్నాయి అకౌంట్లోకి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు. ఇప్పుడు ప్రభుత్వం మరో కొత్త రకం సేవలను తీసుకొచ్చింది, రెడీ అవుతుంది. అన్నదాతలకు ప్రత్యేకమైన కోడ్ ఇవ్వాలని సూచిస్తుంది. ఆధార్ నెంబర్ మాదిరిగానే వివరిస్తూ గుర్తింపు సంఖ్య కేటాయిస్తాయట. ప్రతి రైతులకు ఈ కోడ్ అందిస్తారు. చూడు, ఆధార్ నుంచి మన బ్యాంకు ఖాతాకు లింక్ పెట్టి కోడ్ అందిస్తారట. మరి ప్రతి రైతుకు ఈ అవసరమే. ఈ వీడియో ప్రతి రైతుకు అవసరమే. దయచేసి ఈ వీడియో మొత్తం చూడుర్రి. కోడ్ తెలుసుకుందాం మనము. విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నెల 24న అమరావతిలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత జిల్లాలో మేరకు ఈ ప్రక్రియను స్టార్ట్ చేస్తాను. అయితే ఇక్కడ మరో విషయం తెలుసుకోవాల్సిన, పిఎం కిసాన్ రైతులకు తొలుత విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తారంటే ఎవరైనా ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోగ స్కీమ్ కింద ఒక్క విడత భాగంలో 2,000 రూపాయలు పొందుతూ వస్తున్నారో వారికి ముందుగా ఈ కోడ్ కేటాయిస్తారు. చూసారా ఊళ్ళో ఈ కోడ్ మనకు చాలా ముఖ్యమైనది. పిఎం కిసాన్ అర్హులు ఎవరైతే రైతులు ప్రతి ఏటా 2,000 రూపాయలు పొందుతున్నారో మన ఈ కోడ్ పొందడం వల్ల రైతు పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులు కూడా ప్రతిష్ట గుర్తింపు కోడ్ పొందవచ్చు. అలాగే వ్యవసాయ కూలీలు కూడా ఈ కోడ్ పొందే అవకాశం ఉంది. చూసిరవుల్లో రైతులకే కాదు, ఎవరైతే అందువల్ల ఆర్థిక కలిగి వారు కూడా ఈ కోడ్కు అప్లై చేసుకోవచ్చు. పొందడం వల్ల ప్రభుత్వం 10 రకాల ప్రయోజనాలు సులభంగా పొందే వీలు ఉంటుంది. అందువల్ల రైతులు అందరూ ఖచ్చితంగా ఈ కోడ్ పొందవచ్చు. చూసారు కోడ్ పొందడం ఎంత ఫైదా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. మన అప్డేట్ ప్రతి ఒక్క రైతుకి కూలీ రైతుకైనా కానీ వ్యవసాయదారునికైనా కానీ పిఎం కిసాన్ ఎలా పొందవచ్చు అంటే
ఈ కేవైసీ చేసుకోవాలి ముందు. దానికి సంబంధించిన పత్రాలు మీకు చెప్పినా కదా మీకు ముందు మళ్ళీ చెప్తున్నాను. భూమి అది ఎవరికైతే భూమి పట్టాదారులు పాస్బుక్లు ఉన్నాయో ఆ పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ లింకు ఇవన్నీ కలిపి మీకు జత చేసి లింకు, ఆధార్ ఫోన్ నెంబరు ఇవన్నీ లింక్ ఉంటేనే మీకు పిఎం కిసాన్ 18వ విడత ఎవరైతే పొందలేరో 19వ విడతతో కలిపి 4,000 రూపాయలు మీ అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. అది కూడా ఈ 15 రోజుల్లోనే, కొత్త సంవత్సరం సందర్భంగా. మన నరేంద్ర మోడీ గారు చెప్పిన ముచ్చట్నే మీకు చెప్తున్నాను. అప్పుడు మాకు సంక్రాంతి పండుగ వస్తుంది, చేగోలు బిగోలు మనం మంచిగా తిందాం గట్టినే. కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టర్రి. మళ్ళీ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై భారత భూమి.